ఈ రోజు కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ బండారి మన్యంలో అమరావతిని రాజధానిగా పార్లమెంటులో బిల్లును ఆమోదం పొందిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పొడుగుపాడు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు। ఈ ఆనందంలో అందరూ కలిసి స్వీట్లు పంచుకున్నారు। ఈ కార్యక్రమంలో బత్తెల రమేష్ గ్రామ అధ్యక్షుడు దారపనేని శ్రీనివాసులు నాయుడు, పట్టా నజీర్, సూరిశెట్టి శ్రీనివాసులు, పవన్ కుమార్, మజూద్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు। ఈ కార్యక్రమంలో బత్తుల రమేష్ మాట్లాడుతూ ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బండారు మాన్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరితో కలిసి ఈ యొక్క అమరావతి బిల్లు ఏర్పడిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా 2014కు ముందు మన రాష్ట్రం విభజనలో భాగంగా తెలంగాణ విడిపోయింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది। ఆ టైంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది। అధికారంలో రాగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరలా తయారైంది। మనకి ఉండేదానికి, మన రాష్ట్రానికి ఉండేదానికి ఒక నివాసం లేదు। 1.5 నెల మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆ టైంలో 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు 1.5 నెల ఒక కంటైనర్లోనే అదే సచివాలయంగా పెట్టుకొని 1.5 నెల దాంట్లోనే పరిపాలన జరపడం జరిగింది। దాని తర్వాత అమరావతి రాజధానిగా నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో అమరావతి రాజధాని అని చెప్పి ఒక నినాదం తెచ్చారు। నినాదం తెచ్చి అమరావతి రాజధానిగా ప్రకటించారు। 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు సీఎంగా గెలవడం జరిగింది। అప్పటి నుంచి అమరావతిని పెట్టాలనే ఆలోచనే లేదు, రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచనే లేదు। 3 ముక్కలాట్లాగా ఒక టైంలో వచ్చి వైజాగ్ అమరావతి అంటారు, వైజాగ్ రాజధాని అంటారు, ఒక టైంలో వచ్చి ఒంగోలు పక్కన రాజధాని చేయాలంటారు, ఒక టైంలో కడప రాజధాని చేయాలంటారు। అలాగే 5 సంవత్సరాలు పరిపాలన సాగించేశారు। అదృష్టవశాత్తు మళ్ళీ దేవుడు మన యందు దయ ఉంచి 2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవడం జరిగింది। సీఎం అయిన తర్వాత రైతుల యొక్క కష్ట సుఖాలతో, కూటమి ప్రభుత్వ అండదండలతో మళ్ళీ రాజధానిని అఫీషియల్గా అంటే లోక్సభలో, చట్టసభలో, పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఈ విధంగా రాజధానిని అఫీషియల్గా ప్రకటించినందుకు అందరూ పొడుగుపాటు ప్రజలు, నాయకులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। జై అమరావతి। ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పి ఈరోజు శాసనం చేసి మన అందరికీ, మన భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన తలరాతను మార్చిన రోజు। ఇటువంటి రోజు కోసం ఇన్నాళ్లు అమరావతి రైతులు ఎదురు చూసి వారి కష్టాలను ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు తీర్చారు। ఈ సందర్భం పురస్కరించుకొని మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వొత్తుల ర్యాలీ జరిపి మన ఆనందోత్సవాలు జరుపుకునే విధంగా ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దానికి అనుగుణంగా మేము కూడా ఈరోజు పొడుగుపాడు పట్టణంలో మన కూటమి సభ్యులందరినీ కలుపుకొని ఈరోజు విజయవంతంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది। ఈ సభకు వచ్చిన
కూటమి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందడంపై తెలుగుదేశం పార్టీలో ఆనంద ఉత్సాహాలతో ఈరోజు మా ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేర పొడుగుపాడు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ మరియు పండగ వాతావరణం నెలకొంది. ఎన్నో సంవత్సరాల కల అయినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేస్తే, ప్రభుత్వం రాజధాని లేకుండా చేస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ కృషితో ఈరోజు పార్లమెంట్లో రాజధాని బిల్లు ఆమోదం పొందింది. దాని మీద మా ఎమ్మెల్యే గారి సూచనల మేర పడుగుపాడులో ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పండగ వాతావరణంతో పండగ జరుపుకున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ సభ్యులు, నాయకులకు, కార్యకర్తలకు, పడుగుపాడు గ్రామ ప్రజలకు సంతోషంగా అమరావతి గ్రహణం వీడి దాన్ని అమరావతి చట్టబద్ధం కల్పించిన మన ఎన్డీఏ కూటమి నాయకులకు, మన ఎమ్మెల్యే పేద ప్రజల ఆశాజ్యోతి నియోజకవర్గ అభివృద్ధి దాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు పొడుగుపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి గ్రహణం వీడి ప్రజా అమరావతి చట్టబద్ధం కల్పించిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆలోచనతో చంద్రబాబు హైటెక్ సిటీ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు పేరు ఎట్ట గుర్తొస్తుందో, రాబోయే రోజుల్లో అమరావతి పేరు చెప్తే మన రాష్ట్ర 4వసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. ప్రజలకు కానీ యువతకు కానీ ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే వస్తాయి. మీరు అందరికీ తెలుసు, ఆ రోజు గతంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు అప్పుడు ఈయన చెప్పినట్టు మై గన్ను చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు చూడలేక ఆ రోజు గతంలో 32,000 ఎకరాలు రైతులు ఇస్తే వాళ్ళందరూ కడుపు మంట, వాళ్ళ గోష్ఠకి నువ్వు గురేవని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. 1600 రోజులు రైతులు ఉద్యమం చేస్తే ఒక్కరోజైనా విచారింపుకి వెళ్ళావా అని అడుగుతా ఉన్నాం. మీరు పొరపాట్లు పెట్టుకొని ఒక వీర్షా దేశంతో మీరు ఈ రోజు మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత అమరావతి కల్పిస్తే ఈ రోజు మళ్ళీ అది కాదు మైక్ గన్ అని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈ రోజు దానికి మీరు కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పొడుగుపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జై అమరావతి, జై అమరావతి, జై హో అమరావతి. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకురాలైన గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో, సూచనలతో ఈ యొక్క దీపాలు వెలిగించి అమరావతి రాజధానికి మద్దతుగా బిల్లుకు చట్టబద్ధత కల్పించినటువంటి కూటమి నాయకులకు, అమరావతి రైతులకు కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేసి చరిత్రలో హీనుడుగా మిగిలినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
చరిత్ర ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి స్క్రిప్ట్ ఏందంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదట సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రావడమే చరిత్ర. భగవంతుడి స్క్రిప్ట్ ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాజధానిని ఏర్పాటు చేయడం. మరి ఇంకొకటి స్క్రిప్ట్ ఏంటంటే భగవంతుడిది ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకోవడమే. ఇదే భగవంతుడి యొక్క స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు పార్లమెంట్ లో ప్రతిపక్షాల సైతం విపక్షాల సైతం కూటమి ప్రభుత్వంతో కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లుకు మద్దతు పలికితే ఈ బిల్లుకి ఇదే రాష్ట్రంలో పుట్టినటువంటి మీరు, ఇదే రాష్ట్రంలో పార్టీ పెట్టినటువంటి మీరు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం కోసం విషం కక్కుకుంటూ వాకౌట్ చేసి చరిత్రలో హీనులుగా మిగిలిపోయినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ బిల్లుకి రాజధాని బిల్లుకి అమరావతికి ఎవరైతే మద్దతు తెలిపారో వారందరికీ ఆ యొక్క కూటమి ప్రభుత్వానికి విపక్షాలకు ఏదైతే విపక్షాల సైతము ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అవసరం ఉందని తెలిసి నైతిక విలువలు పాటించిన పార్టీలకు ఈ బిల్లుకు మద్దతు కలిగిన ప్రతి పార్టీకి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరంతరము ఈ అమరావతి రాజధాని కోసము ఏదైతే అమరావతి రైతులు విలువైన భూములనిచ్చి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి రైతులకు కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫు నుండి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరఫు నుండి మేము వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని వచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.